గాంధీ జయంతిని పురస్కరించుకుని సీఎం జగన్ నిరంకుశ విధానాలను నిరసిస్తూ టీడీపీ సత్యమేవ జయతే పేరుతో ఒక రోజు నిరాహార దీక్షలకు సిద్ధమైంది. సీఎం జగన్ రెడ్డి ప్రజాస్వామ్య హననానికి పాల్పడుతూ రాజ్యాంగ విరుద్ధంగా పాలన సాగిస్తున్నారు. జగన్ నియంతృత్వ పాలనను నిరసిస్తూ సోమవారం రాజమండ్రి కేంద్ర కార్యాగారంలో పార్టీ అధినేత చంద్రబాబు నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆయన సతీమణి నారా భువనేశ్వరి రాజమహేంద్రవరంలో నిరాహార దీక్ష చేపడతారు. ఈ దీక్షలకు సంఘీభావంగా రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో పార్టీ నాయకులు మహాత్మా గాంధీకి నివాళులర్పించి నిరాహార దీక్షలు చేయాలి. టీడీపీ కార్యకర్తలు, అభిమానులు నిరాహార దీక్షల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలి అని అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. నారా లోకేష్ ఢిల్లీలో నిరాహార దీక్ష చేయనున్నారు. ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ నివాసంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సాగే దీక్షలో టీడీపీ ఎంపీలు పాల్గొంటారని లోకేష్ తెలియజేశారు. రాజమహేంద్రవరం కోరుకొండ రోడ్లోని రాజా థియేటర్ సమీపంలో మెయిన్ రోడ్ను ఆనుకొని ఉన్న ఎకరంన్నర ప్రైవేట్ స్థలంలో పెద్ద వేదిక ఏర్పాటు చేశారు. అక్కడే భువనేశ్వరి దీక్ష చేపడతారు. ఆమెకు ప్రత్యేక సీటు, ఆమె సమీపంలో సుమారు 30 మంది లోపు తెలుగు మహిళలు దీక్షలో కూర్చునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 3000 మందికి పైగా మహిళలు, ప్రజలు కూర్చునేలా వేదిక ముందు కుర్చీలు ఏర్పాటు చేస్తున్నారు. టీడీపీని ఎవరూ అంతం చేయలేరు అని నారా లోకేష్ స్పష్టం చేశారు. ఇందిరాగాంధీతో పోరాడిన చరిత్ర తమ పార్టీకి ఉంది అన్నారు. ఉగాది నాటికి టీడీపీ ఉండదని వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. ఆయన మాట్లాడేది ఎవరికీ అర్థం కాదని, మిడిమిడి జ్ఞానంతో మాట్లాడతారని చెప్పారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని, ఆయనపై దేశ విదేశాల్లో ప్రజల్లో సానుభూతి వెల్లువ కనబడుతోంది అని తెలియజేశారు. జగన్ను అరెస్టు చేసినప్పుడు ఎక్కడా ప్రజలు ఇలా రోడ్డెక్కలేదు అని, గంటలు కొట్టలేదు అని గుర్తు చేశారు. చంద్రబాబు విశ్వసనీయత వల్లే ప్రజల్లో సానుభూతి వస్తుంది అన్నారు. 23 రోజులుగా జైల్లో పెట్టిన ఆయనకు వ్యతిరేకంగా సాక్ష్యాలు చూపించారా అని ప్రశ్నించారు. చంద్రబాబును జైల్లో చూసి తట్టుకోలేకపోయానని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన న్యాయం అందడంలో జాప్యం జరుగుతుంది అనేది ఈ దేశ పౌరుడిగా తన అభిప్రాయమని చెప్పారు. ఆలస్యం జరగడమే ఒక శిక్షగా భావిస్తానని తెలియజేశారు. దీనివల్ల ఆయన పౌర హక్కులు కోల్పోవడం లేదా ఏ ఆధారంతో ఆయన్ను జ్యుడిషియల్ రిమాండ్కు పంపి ఇన్నాళ్లు జైల్లో ఉంచారు, ఎక్కడా ఆయనకు డబ్బు అందినట్లు ఆధారాలు లేవు అన్నారు. జగన్లా 1,00,000 కోట్లు నిజంగా కొట్టేసి ఉంటే బాధ కలిగేది కాదు అన్నారు. వ్యవస్థలను మేనేజ్ చేసి 10 ఏళ్లు బెయిల్పై తిరిగొచ్చే వాళ్ళు అని అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక వ్యవస్థలను ప్రక్షాళన చేస్తామన్నారు. ఏ అధికారులు తప్పుడు కేసులు పెట్టారో వారిపై చర్యలు తప్పవు అని చెప్పారు. ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ స్కామ్ పేరుతో తయారైన ఎఫ్ఐఆర్ వెనుక జగన్ రెడ్డి కుట్ర ఉంది అని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు. ఫైబర్ నెట్ కేసు వెనుక కుట్రను ఆధారాలతో సహా పట్టాభిరామ్ బయటపెట్టారు. ఫైబర్ నెట్ కేబుల్స్ ను ధ్వంసం చేయాలని ఏపీఎఫ్ఎన్ఎస్ఎల్ కి చెందిన కీలకమైన వ్యక్తులు కింది స్థాయి వారికి కొన్ని ఆదేశాలిస్తూ పంపిన ఈమెయిల్స్ ను బయటపెట్టారు. ఫైబర్ నెట్ ప్రాజెక్టు విజయవాడ ఆపరేషనల్ ఈడీ అంజయ్య 2019 నవంబర్ 25న శ్రీనివాస్ అనే వ్యక్తికి ఈమెయిల్ పంపారు. దానిలో ఫైబర్ నెట్ కేబుల్ వైర్లను అర్జెంటుగా పీకివేయడానికి రాజేష్ రాయ్ అనే ఉద్యోగికి వెంటనే ఆదేశాలు ఇవ్వాలని ఆదేశించారు. ఈ మెయిల్ కు రాజేష్ రాయ్ స్పందిస్తూ ఏవేవి పీకాలో లిస్టు పెట్టాను చూడండి అంటూ రిప్లై ఇచ్చాడు. వైర్లు, స్తంభాలకు ఉన్న పరికరాలను ఎక్కడెక్కడ పీకాలో పేర్కొంటూ ఓ జాబితాను ఆ మెయిల్లో పొందుపరిచారు. వివిధ జిల్లాల్లో మొత్తం 524 కిలోమీటర్ల కేబుల్ తొలగించాల్సిన ప్రాంతాలను పేర్కొంటూ జాబితాను కూడా పంపించారు. మరుసటి రోజు రాజేష్ రాయ్కు శ్రీనివాస్ రిప్లై మెయిల్ ఇస్తూ వైర్లు పీకడానికి మీటరుకు 12, స్తంభాలు, ఇతర పరికరాలు తొలగింపునకు రేటు నిర్ణయించి 25% నిధులు అడ్వాన్స్ కూడా చెల్లించనున్నట్లు పేర్కొన్నారు. మొత్తం మీద ఎక్కడెక్కడ ఎంతెంత పీకారో, ఎన్ని విలువైన పరికరాలను అమ్మేశారో ఎవరికీ తెలియదు. చంద్రబాబు కష్టపడి వేసిన ఫైబర్ నెట్ కేబుల్స్ ను ధ్వంసం చేయాలని అధికారంలోకి వచ్చిన 5-6 నెలల్లోనే జగన్ రెడ్డి కుట్ర పన్నారు అంటూ పట్టాభి మండిపడ్డారు. చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ ఆ పార్టీ శ్రేణులు 19వ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కొనసాగించాయి. నిరసన తెలపడానికి బయలుదేరిన నేతల్ని కొన్ని చోట్ల పోలీసులు అడ్డుకున్నారు. అనేక మందిని గృహ నిర్బంధం చేశారు. అయినా పార్టీ శ్రేణులు పాదయాత్రలు, నిరసన ప్రదర్శనలు, విలే దీక్షలు కొనసాగించారు. చంద్రబాబు త్వరగా జైలు నుంచి బయటకు రావాలని అనేక ఆలయాల్లో పూజలు జరిపారు. కర్నూలులో న్యాయవాదులు రిలే నిరాహార దీక్షకు దిగారు. కృష్ణా జిల్లా పెనుమలూరులో పార్టీ ఇన్ఛార్జి బోడె ప్రసాద్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను శనివారం అర్ధరాత్రి పోలీసులు భగ్నం చేశారు. ఎర్రగొండపాలెంలో ఆర్యవైశ్య నాయకులు చెవిలో పూలు పెట్టుకుని నల్ల కండువాలతో నిరసన తెలియజేశారు.
మదనపల్లిలో కార్యకర్తలు నల్ల కండువాలు చేతులకు సంకెళ్లు వేసుకుని నిరసన తెలియజేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో మహాపాదయాత్రకు పోలీసులు అడ్డంకులు సృష్టించి టీడీపీ నేతలను గృహ నిర్బంధం చేయడంలో ఉద్రిక్తత నెలకొంది. పలమనేరులో టీడీపీ కార్యకర్తల కాగడాల మంటలతో శ్మశాన వాటిక ముందు బైఠాయించి నిరసన తెలియజేశారు. కృష్ణా జిల్లా కానూరులోని చింతకాలువలో జలదీక్ష చేశారు. చంద్రబాబు అరెస్టును జీర్ణించుకోలేక మరో నలుగురు గుండెపోటుతో మరణించారు. రాష్ట్రంలో రాబోయేది జనసేన టీడీపీ ప్రభుత్వమేనని జనసేనాని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. 2024 ఎన్నికల్లో కురుక్షేత్ర యుద్ధం జరగబోతోంది అని సీఎం జగన్ అంటున్నాడని, ఈ యుద్ధంలో కౌరవులు వైసీపీ వాళ్లేనని చెప్పారు. ఈ సమరంలో జగన్ ఓటమి ఖాయం, జనసేన టీడీపీ కూటమి గెలుపు డబుల్ ఖాయమని అన్నారు. 4వ విడత వారాహి యాత్రను ఆయన కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం నుంచి ప్రారంభించారు. సాయంత్రం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. రాబోయే ఎన్నికల్లో 175 సీట్లు వస్తాయని సీఎం జగన్ ప్రగల్భాలు పలుకుతున్నాడని, ఆయనకు 15 సీట్లు వస్తే గొప్ప విషయమని అన్నారు. 2019 ఎన్నికల్లో జగన్ అన్న ఒక్క ఛాన్స్తో చేసిన తప్పును ప్రజలు రాబోయే ఎన్నికల్లో చేయవద్దు అని హితవు పలికారు. ఈసారి తప్పు జరిగితే రాష్ట్రం కోలుకోవడానికి 20 ఏళ్లు పడుతుంది అన్నారు. 500, 2000 ఓట్లను అమ్ముకుంటే నైతిక బలాన్ని కోల్పోతారని హెచ్చరించారు. ప్రజల కోసమే 2024 ఎన్నికల్లో ఓట్లు చీలకూడదు అని చెప్తున్నానని తెలియజేశారు. ఈ మాట తాను పదే పదే చెప్పడానికి ప్రత్యేక కారణాలు ఉన్నాయి అన్నారు. రాబోయే ఎన్నికల్లో జగన్ను ఇంటికి పంపడమే జనసేన టీడీపీ లక్ష్యమని ప్రకటించారు. తనకు చంద్రబాబుకు మధ్య పాలనాపరంగానే విభేదాలు ఉన్నాయని అన్నారు. రాజధాని నిర్మాణం, ప్రత్యేక హోదాకు బదులుగా ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించినందుకే ఆయనతో విభేదించాను అని చెప్పారు. ఈసారి ఆయనతో ఎలాంటి విభేదాలు రావు, ఆయన నిర్దోషిగా బయటకు వస్తారని అన్నారు. తనపై కేసులు పెట్టినా తన సినిమాలను అడ్డుకొని ఆదాయం లేకుండా చేసిన జగన్ వద్దకు వెళ్లనన్నారు పవన్ కళ్యాణ్. పోలీస్ కానిస్టేబుల్ బిడ్డగా పుట్టిన తనకు పొగరు, ఆత్మగౌరవం ఎక్కువ అని చెప్పారు. రాష్ట్ర రాజకీయాల ప్రస్తుతం వైసీపీ గ్రాఫ్ చంద్రబాబు అరెస్టుకు ముందు, ఆ తర్వాత అన్నట్లుగా కనిపిస్తుంది. సీఎంగా జగన్ రెడ్డి 4.5 ఏళ్ల పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందని ఐపాక్ టీంతో పాటు ఆయన సొంతంగా చేయించుకున్న సర్వేలోనూ తేలింది. దీనికి తోడు చంద్రబాబు అక్రమ అరెస్టుతో ప్రజల్లో అంతర్లీనంగా ఆగ్రహం కనిపిస్తోంది అని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. సీఎం సొంత సర్వేలు, ఐపాక్ టీంలు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల వెంట నీడలా ఉంటూ ఇస్తున్న సర్వేల ఆధారంగా నిర్ణయం తీసుకుంటే 28 నుంచి 35 మంది ఎమ్మెల్యేలను మార్చేయాల్సి ఉంటుంది అని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉన్న సమయంలో సిట్టింగ్లకు కోత విధిస్తే వారు రెబల్స్గా దిగితే తలనొప్పని, ప్రతి నియోజకవర్గంలోనూ 10 నుంచి 15 వేల ఓట్లకు వారు గడ్డి కొడితే అధికారిక అభ్యర్థుల ఓటమి ఖాయమని జగన్ కూడా ఆందోళన చెందుతున్నారు అని కొందరు వైసీపీ ముఖ్య నేతలు చెబుతున్నారు. ఇది టీడీపీ జనసేన కూటమికే లాభిస్తుంది అని అంటున్నారు. జగన్ గత ఎన్నికల్లో మాదిరిగా తాను అనుకున్న వారికే టికెట్ ఇస్తానంటే కుదరదని వైసీపీ వర్గాలే అంటున్నాయి. ప్రతిపక్షంలో ఎమ్మెల్యేగా ఒక ఎత్తు, అధికార పక్షం ఎమ్మెల్యేగా మరో ఎత్తని వైసీపీ ఎమ్మెల్యేలు అసలైన అధికారం అంటే ఏమిటో రుచి చూశారని చెప్తున్నాయి. అందువల్ల తమను పక్కన పెట్టి అధిష్టానం ఇష్టం వచ్చిన వారికి టికెట్లు ఇస్తామంటే తలూపేందుకు చాలా మంది సిద్ధంగా లేరని అంటున్నారు. వారు రెబల్స్ గా రంగంలోకి దిగి 10 నుంచి 15 వేల ఓట్లను చెక్కించుకోగలిగితే వైసీపీ అధికారిక అభ్యర్థులకు చుక్కలు కనిపించడం ఖాయమని విశ్లేషిస్తున్నారు. ప్రభుత్వ జీవోలు భద్రంగా ఉంటాయా? ఏవైనా మాయమైతే బాధ్యత ఎవరిది? చివరకు ఉద్యోగుల మెడకు చుట్టుకుంటుందా? జగన్ సర్కార్ హయాంలో చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో ఈ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారంలో ఫైలు మాయం కావడంతో సచివాలయ ఉద్యోగులకు కొత్త భయం పట్టుకుంది. స్కిల్ ప్రాజెక్టుకు సంబంధించి వాస్తవ విషయాలను సర్కార్ బయటపెట్టడం లేదు. ఇక ఈ ప్రభుత్వంలో జారీ చేస్తున్న జీవోలను దాచేస్తోంది. జగన్ సర్కార్ 2021 ఆగస్టు 15వ తేదీ నుంచి జీఓఐఆర్ వెబ్సైట్ మూసివేసింది. దాని స్థానంలో ఏజీఈ గెజిట్లో జీవోలు అప్లోడ్ చేస్తాము అని చెప్పింది. కానీ కేవలం 7% జీవోలే అప్లోడ్ చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా హైకోర్టుకు వెల్లడించింది. అంటే 93% జీవోలు బయటకు రావడం లేదు అని అర్థం. అవన్నీ ఇప్పటికే రహస్యమే. ప్రభుత్వం ఏం చేస్తుందో తెలియదు. పైగా జీఓఐఆర్లో ఉన్న జీవోలు కూడా కొన్ని కనపడడం లేదు అని చెప్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ 2015లో ఇచ్చిన జీవో నెంబర్ 47 2021 నుంచి జీఓఐఆర్లో కనపడడం లేదు. స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారానికి సంబంధించి మొదట ఎఫ్ఐఆర్ నమోదు చేసింది 2021లోనే. అప్పటి నుంచి జీఓఐఆర్లో ఆ జీవో కనపడడం లేదు. ఇలా మరికొన్ని జీవోలు కూడా కనపడడం లేదు అని సచివాలయ ఉద్యోగులు చెప్తున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులందరూ పీఆర్సీ కోసం, సిపిఎస్ రద్దు కోసం, డిఏ ఏవియర్స్ కోసం కలిసికట్టుగా ఉద్యమాలు చేశారు. జగన్ సర్కార్ పట్ల ఉద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
దీంతో ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేందుకు 3 రాజధానులను తెరపైకి తెచ్చినట్లుగా ఇప్పుడు పెన్షన్ల పేరుతో ఉద్యోగుల మధ్య విభజన తేవడానికి ప్రభుత్వం 3 ముక్కలాట ఆడుతోంది. అందులో భాగంగానే జీపీఎస్ తీసుకువచ్చిందని విమర్శలు ఉద్యోగ వర్గాల్లో కనిపిస్తున్నాయి. ప్రభుత్వంపై ఉద్యోగులందరూ ఉమ్మడి పోరాటం చేయకుండా డైవర్ట్ చేయాలి అన్నదే వ్యూహం అని చెబుతున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఓపీఎస్, సిపిఎస్ ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. తాజాగా జగన్ సర్కార్ జీపీఎస్ తీసుకొచ్చి బిల్లుకు అసెంబ్లీలో ఆమోదం కూడా తెలిపింది. గవర్నర్ ఆమోదం పొందగానే చట్టం అవుతుంది. సిపిఎస్ రద్దు చేస్తున్నాము అని బిల్లులో ఎక్కడా చెప్పలేదు. జీపీఎస్ ను ఆప్షన్ గా ఎంచుకోవచ్చు అని పేర్కొంది. దీంతో పలువురు సిపిఎస్ ఉద్యోగులు జీపీఎస్ ను ఎంచుకోవచ్చు. ఇష్టం లేని ఉద్యోగులు సిపిఎస్ లోనే ఉండిపోతారు. దీంతో ఉద్యోగులు ఓపీఎస్, సిపిఎస్, జీపీఎస్ ఉద్యోగులుగా విడిపోనున్నారు. అందువల్ల ఉద్యోగులు ఎవరి సమస్యలపై వారు పోరాటం చేయడానికి 3 ముక్కలుగా విడిపోయే అవకాశం ఉంది. కలిసికట్టుగా పోరాటాలు, ఉద్యమాలు చేసే అవకాశాలు సన్నగిలుతాయని, ప్రభుత్వం పట్ల ఉద్యోగుల్లో ఉన్న వ్యతిరేకత పెద్ద ఎత్తున కనబడకూడదు అన్నదే సర్కార్ వ్యూహము అనే విమర్శలు వస్తున్నాయి. ఉద్యోగులను 3 ముక్కలుగా చేసి జగన్ సర్కార్ గేమ్ ఆడేందుకు సిద్ధమైంది అని ఉద్యోగుల్లో మధ్య చర్చ జరుగుతోంది. గాంధీజీ గ్రామ స్వరాజ్యం కలను సాకారం చేయడానికి పంచాయతీరాజ్ వ్యవస్థే కీలకం. గ్రామీణాభివృద్ధి, గ్రామాల స్వాలంబన గురించి గాంధీ ఎప్పుడు మాట్లాడేవారు. జగన్ సర్కార్ వచ్చాక పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేసి గాంధీజీ కలలను కల్లలు చేసింది. గ్రామాల్లో అభివృద్ధి ఊసేలేదు. పంచాయతీల విధులు, నిధుల్లోనూ కోత పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు నిధులు ఇవ్వకపోగా కేంద్రం ఇస్తున్న నిధులను లాక్కుంటోంది. గాంధీజీ జయంతి రోజున ఆయన్ను స్మరించుకోవాల్సిన పల్లెలు, ఆయన విగ్రహాల ముందు నిరసన తెలపాల్సిన దుస్థితి నెలకొంది. గ్రామ సచివాలయాలను తీసుకొచ్చి పల్లెలను ఉద్ధరిస్తామన్న జగన్ పంచాయతీల ఉనికినే ప్రశ్నార్థకంగా మార్చేశారు. పంచాయతీ కార్యాలయాలను సచివాలయాలుగా మార్చి సర్పంచులు, వార్డు సభ్యులను బయటకు తరిమివేశారు. సర్పంచుల విధులను సచివాలయ ఉద్యోగులకు, వాలంటీర్లకు కట్టబెట్టారు. సర్పంచులకు తెలియకుండానే ఖాతాల్లో నిధులు మాయమవుతున్నాయి. చిన్న పని చేయించాలన్న నిధుల సమస్య. జగన్ ఏలుబడిలో సర్పంచులు ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం ఒక్క పైసా విదల్చకపోగా కేంద్రం ఇస్తున్న 14, 15 ఆర్థిక సంఘం నిధులను వాడుకుంటోంది. కేంద్ర ప్రభుత్వ నిధులను విద్యుత్ ఛార్జీల పేరుతో లాగేసుకుంది. చంద్రబాబు సర్కార్ దిగిపోయిన తర్వాత పంచాయతీలకు గడ్డు పరిస్థితి ఏర్పడింది. నంద్యాల జిల్లా కేంద్రంలోని బొగ్గు లైన్లో ఉన్న కర్నూలు, చిత్తూరు జాతీయ రహదారి పక్కన ఉన్న ఇళ్ల కూల్చివేత ఉద్రిక్తత దారితీసింది. కర్నూలు, చిత్తూరు జాతీయ రహదారి విస్తరణలో భాగంగా నంద్యాల పట్టణంలోని బొమ్మల సత్రం, నూనెపల్లి మధ్యలో బొగ్గు లైన్ ప్రాంతంలో ఇళ్ల కూల్చివేత వ్యవహారం దుమారం రేపింది. ప్రత్యామ్నాయం చూపకుండానే ఇళ్లు కూల్చివేయడంతో బాధితులు రోడ్డున పడ్డారు. ఆదివారం తెల్లవారుజామున బొగ్గు లైన్, ఇస్లాంపేట్ ప్రాంతాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. జాతీయ రహదారి ఇరువైపులా మూసివేసి వాహనాల రాకపోకలను మళ్లించారు. ప్రొక్లైన్లతో ఇళ్లను కూల్చివేయడంతో బాధితులు అధికారులను, పోలీసులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని ప్రత్యామ్నాయం చూపకుండా ఇళ్లను కూల్చివేస్తే వారు బతికేది ఎలా అని అధికారులను ప్రశ్నించారు. దీంతో భూమా, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. భూమా బ్రహ్మానందరెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు 3 టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి ఎన్ఎండి ఫరూక్, టీడీపీ నాయకుడు ఏవి సుబ్బారెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని బాధితులతో మాట్లాడారు. సమస్య పరిష్కారం కోసం ఎస్పీని కార్యాలయంలో కలిసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు అని, రైతులు, మహిళలు, యువత బీజేపీని ఆదరిస్తున్నారని ప్రధాని మోదీ అన్నారు. లోక్సభ ఎన్నికలు, అసెంబ్లీ ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీని బలపరిచారని తెలియజేశారు. మోదీపై నమ్మకమే ఎందుకు కారణమన్నారు. మోదీ గ్యారంటీ ఇస్తే చేసి చూపిస్తారు అన్నది వారి నమ్మకమని, తెలంగాణకు తాను గ్యారంటీ అని పేర్కొన్నారు. ప్రజల ఉత్సాహం, ఉత్తేజం చూస్తుంటే రాష్ట్రంలో మార్పు తథ్యమనిపిస్తోంది అని వ్యాఖ్యానించారు. అవినీతి ప్రభుత్వం కాకుండా నిజాయితీ కలిగిన సర్కార్ కావాలని, మోసపూరిత వాగ్దానాలు కాకుండా చెప్పింది చేసే ప్రభుత్వం కావాలని, అందుకు బీజేపీయే రావాలనే నిర్ణయానికి తెలంగాణ ప్రజలు వచ్చారని అన్నారు. ఎన్నికల తర్వాత వారు కోరుకుంటున్న సర్కార్ ఏర్పాటవుతుంది అని చెప్పారు. ఆదివారం మహబూబ్ నగర్ లో బీజేపీ నిర్వహించిన ప్రజాగర్జన బహిరంగ సభకు ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసం బీజేపీ కట్టుబడి ఉంది అన్నారు. బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు అని ప్రధాని మోదీ ఆరోపించారు. కరప్షన్ కమిషన్ వాటి పాలసీ అని అన్నారు. తెలంగాణలో అధికార పార్టీ స్టీరింగ్ మరొకరి చేతిలో ఉంది అని చెప్పారు. సర్కార్ను ఎవరు నడుపుతున్నారో అందరికీ తెలుసును అంటూ ఎంఐఎం అధినేత ఓఐసీపై మోదీ పరోక్ష విమర్శలు చేశారు. 2 కుటుంబ పార్టీలు తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని, కరప్షన్ కమిషనే వాటి సిద్ధాంతమని ధ్వజమెత్తారు.
పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీ దాదాపు 10 ఏళ్లకు సాకారం కాబోతోంది. తెలంగాణకు కేటాయించిన జాతీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ఎట్టకేలకు ముందడుగు పడింది. ఆదివాసీ ఆరాధ్య దైవాలు సమ్మక్క సారలమ్మ పేరిట ములుగులో జాతీయ గిరిజన వర్సిటీ స్థాపితం కానుంది. ఇందుకోసం 900 కోట్లు కేటాయిస్తున్నామని ఆదివారం రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ చేసిన ప్రకటనపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ప్రతిష్టాత్మక గిరిజన వర్సిటీ తెలంగాణలో ఏర్పాటు కాబోతుంది అంటూ ఆంధ్రజ్యోతి ప్రచురించిన కథనం వాస్తవం కాబోతోంది. గిరిజనులు అధికంగా ఉండే ములుగు జిల్లాలో కేంద్రం గిరిజన విశ్వవిద్యాలయం నెలకొల్పనున్నట్లు చెప్పిన విషయం అక్షర సత్యమైంది. గిరిజన వర్సిటీకి పచ్చజెండా శీర్షికతో సెప్టెంబర్ 29న ఆంధ్రజ్యోతి కథనం ప్రచురించింది. కేంద్రం 800 కోట్ల నుంచి 900 కోట్ల మేర కేటాయించే అవకాశం ఉందని వివరించింది. మోదీ ఆదివారం పర్యటనలో ఇది నిజమైంది. నిజామాబాద్ రైతుల చిరకాల వాంఛ పసుపు బోర్డు ఏర్పాటు, దీనిపై ఎన్నో ఆందోళనలు, నాయకుల సవాళ్లు, బోర్డు తీసుకొస్తానంటూ 2019లో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన ధర్మపురి అరవింద్ బాండ్ పేపర్ సైతం రాసిచ్చారు. అయితే దాదాపు 5 ఏళ్లుగా దానిపై కదలిక లేదు. ఇప్పుడు మాత్రం ఏకంగా ప్రధాని మోదీని తెలంగాణలో పసుపు బోర్డు నెలకొల్పనున్నట్లు ప్రకటించడంతో సందిగ్ధతకు తెరపడినట్లయింది. అయితే పసుపు బోర్డును మంజూరు చేస్తున్నట్లు మోదీ చెప్పినా ఎక్కడ అనేది మాత్రం నిర్దిష్టంగా ఆయన ధ్యాసంతా తన కుమారుడికి, కుటుంబానికి అధికారం ఎలా కట్టబెట్టాలి అని ఉంటుంది అని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. 9 ఏళ్లలో తెలంగాణకు 9 లక్షల కోట్లను అందించిన ఘనత మోదీ సర్కార్దని కొనియాడారు. మహబూబ్ నగర్లో ఆదివారం జరిగిన బీజేపీ ప్రజాగర్జన సభలో కిషన్ రెడ్డి మాట్లాడారు. దేశంలో ఎందరో సీఎంలు ఉన్నారని, అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల కోసం ప్రధాని ఆయా రాష్ట్రాలకు వెళ్లినప్పుడు వారంతా ఆ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని చెప్పారు. కేంద్రం తెలంగాణలో ప్రారంభించిన ఏ అభివృద్ధి కార్యక్రమంలోనూ పాల్గొనని దౌర్భాగ్య సీఎం కేసీఆర్ అని విమర్శించారు. అవినీతి కుటుంబ పార్టీని గద్దెదించాలని సీఎం కేసీఆర్ను ఫామ్ హౌస్కు పంపాలని కోరారు. ప్రధాని మోదీని ఆశీర్వదించి బీజేపీని బలపరచాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ కుంభకోణాల అవినీతి కుటుంబ పార్టీ అని విమర్శించారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ కు గురువు అసదుద్దీన్ ఓవైసీ అని అన్నారు. ఈ 3 పార్టీల DNA ఒకటేనని పేర్కొన్నారు. ఈ 3 పార్టీలు ఎవరికి ఓటు వేసినా ఒకటేనని కిషన్ రెడ్డి తెలియజేశారు. నమో అంటే నమ్మించి మోసం చేయడమేనని, అదే నరేంద్ర మోదీ విధానమని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. న్యాయమైన హక్కుల కోసం ఉద్యమించిన రైతుల రక్తం కళ్లజూసిన మోదీ అదానీకి మాత్రం 14.5 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేశారని, ఇదంతా చూస్తుంటే ఆయన ప్రధాన అదానా అనే ప్రశ్న తలెత్తుతోంది అని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ స్టీరింగ్ కేసీఆర్ చేతుల్లో పదిలంగా ఉందని, బీజేపీ స్టీరింగే అదానీ చేతుల్లోకి వెళ్లిపోయింది అన్నారు. తెలంగాణలో రైతులకు రుణమాఫీ చేయకపోవడం వల్లే అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నారు అన్న మోదీ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, మీకు ఏమైనా ఇంగిత జ్ఞానం ఉంటే మీరు ప్రధానమంత్రి అయితే తక్షణం ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి అని డిమాండ్ చేశారు. పాలమూరు పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ పై కేసీఆర్ పై ప్రధాని మోదీ చేసిన విమర్శల మీద కేటీఆర్ నిప్పులు చెరిగారు. మోదీ ఎన్ని చెప్పినా జనం నమ్మరు అన్నారు కేటీఆర్. ఈ రాష్ట్రంలో బీజేపీకి నూకలు చెల్లాయి. రాష్ట్రానికి మోదీ వచ్చినప్పుడల్లా మాది కుటుంబ పాలన అని అంటాడు. బరాబర్ మాది కుటుంబ పాలనే. రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల మంది ప్రజలు కేసీఆర్ కుటుంబ సభ్యులే. 13 లక్షల మంది ఆడబిడ్డలకు తలా 1,16,000 ఇచ్చి పెళ్లిళ్లు చేసిన మేనమామ, 46 లక్షల మంది తల్లులకు ఆసరా పింఛనిస్తున్న పెద్ద కొడుకు, 70 లక్షల మంది రైతులకు 78,000 కోట్ల రైతు బంధు ఇచ్చిన సోదరుడు పెద్దన్న కేసీఆర్. ప్రాజెక్టుల వల్ల చుక్క నీరు రాలేదు అనడం మీ అవివేకమని నిదర్శనం. తెలంగాణలో సాగునీటి విప్లవం సాగుతుంది అని కేటీఆర్ అన్నారు. తెలంగాణలో అయ్యా కాళేశ్వరాన్ని, కొడుకు టీఎస్పీఎస్సీని, చెల్లెలు సింగరేణిని ఏటీఎంలుగా మార్చుకున్నారు. మంత్రివర్గ సమావేశంలో ఓట్ల కొనుగోలుపై సమీక్షలు తప్పితే నిరుద్యోగుల సమస్యలపై చర్చలు ఉండవు. నిరుద్యోగుల త్యాగాలతోనే కేసీఆర్ ఈరోజు సీఎం సీట్లో ఉన్నారు అంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టీఎస్పీఎస్సీ పాలక మండలి రద్దు చేయాలి అనే డిమాండ్తో ఆదివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో రేవంత్ మాట్లాడారు. రాజకీయ నిరుద్యోగుల పునరావాస కేంద్రంగా టీఎస్పీఎస్సీ మారింది అని విమర్శించారు. రాజకీయ అవసరాల కోసం పార్టీలు ఫిరాయించిన వారికి టీఎస్పీఎస్సీ బోర్డు సభ్యులుగా పదవులు కట్టబెట్టారని, ప్రశ్న పత్రాలను దిద్దే చోట గుమస్తా హోదా కూడా లేనివారు ఉండడం సిగ్గుచేటు అన్నారు. టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం ఆధ్వర్యంలో ఈ నెల 14న నిర్వహించనున్న సడక్ బంద్లో పాల్గొంటామని రేవంత్ ప్రకటించారు. టీఎస్పీఎస్సీలు శాశ్వత ఉద్యోగులు లేరని, కాంట్రాక్టుపై పనిచేస్తున్న సిబ్బంది ప్రశ్న పత్రాలను అమ్ముకుంటున్నారు అంటూ రేవంత్ మండిపడ్డారు. రాష్ట్రంలో 2 లక్షల కొలువులు ఖాళీగా ఉన్నాయని విశ్వాల్ కమిటీ చెప్పింది. అయినా వాటిని భర్తీ చేయకపోవడం సిగ్గుచేటు. కవితను నిజామాబాద్లో బండకేసి కొడితే ఎమ్మెల్సీ పదవిచ్చారు. కేసీఆర్ పిల్లలకు ఉద్యోగం లేకుండా గంట కూడా ఉండలేరు.
మా పిల్లలు మాత్రం ముదిరిన బెండకాయ మాదిరిగా జీవించాలా అని ప్రశ్నించారు. టీఎస్పీఎస్సీ చెంపను హైకోర్టు చెల్లుమనిపించిన సుప్రీంకోర్టు పోతాము అని ఎద్దేవా చేశారు. తెలంగాణ కేసీఆర్ జాగీరు కాదని, చంద్రబాబుకు మద్దతుగా హైదరాబాద్లో ఆందోళన చేయొద్దు అనడానికి కేటీఆర్ ఎవరని టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ప్రశ్నించారు. కేసీఆర్ మహారాష్ట్రకు ఎందుకు వెళుతున్నారో చెప్పాలని సవాల్ విసిరారు. ఏపీలో టీడీపీకి ప్రజల నుంచి వస్తున్న ఆదరణను చూసి కుట్ర ప్రకారమే చంద్రబాబు అరెస్టు చేశారని, లోకేష్ పై కేసులు పెట్టారని కాసాని ఆరోపించారు. కడిగిన ముత్యంలా చంద్రబాబు బయటకు వస్తారని తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో జనాభా దామాషా ప్రకారం బీసీలకు సీట్లు కేటాయిస్తోంది అని కాసాని జ్ఞానేశ్వర్ ప్రకటించారు. పరిగిలో పండుగ సాయన్న, నగర తొలి మేయర్ కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ విగ్రహాలకు ఆయన ఆదివారం ఆవిష్కరించారు. టీడీపీతోనే బీసీలకు రాజ్యాధికారం సాధ్యమవుతుందని కాసాని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఆదేశాలను పక్కన పెట్టి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి జనగామ నియోజకవర్గంలో వర్గాలను ప్రోత్సహిస్తూ క్యాడర్ను అయోమయానికి గురి చేస్తున్నాడు అని ఎమ్మెల్యే ముత్తురెడ్డి యాదగిరెడ్డి ఆరోపించారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఆయన జనగామ జిల్లా బచ్చన్నపేటలో శ్రమదానం చేశారు. పల్లా సమైక్యవాది అని ముత్తురెడ్డి ఆరోపించారు. ఏపీ విడిపోకూడదు అని తెలంగాణకు వ్యతిరేకంగా కొట్లాడినావా లేదా అంటూ ప్రశ్నించారు. ఇటీవల ఆయన జనగామలో సమావేశం ఏర్పాటు చేస్తే అధిష్టానం మందలించింది అని, అయినా మళ్లీ సోషల్ మీడియా ప్రతినిధులతో సమావేశం పెట్టి అధిష్టానం ఆదేశాలను బేఖాతరు చేశారని విమర్శించారు. ఎమ్మెల్సీగా జనగామకు ఏం చేశాడో చెప్పాలి అన్నారు. తెలంగాణ ఉద్యమంలో అనేక మంది ప్రాణత్యాగాలు చేశారని, కేసుల పాలయ్యారని, ఇప్పటికీ కేసులు నడుస్తున్నాయి అని, పల్లాపై ఎన్ని కేసులు నమోదయ్యాయో చెప్పాలి అని డిమాండ్ చేశారు. ఎంతమంది పేద విద్యార్థులకు ఆయన కాలేజీల్లో సీట్లు ఇచ్చాడో ప్రకటించాలి అన్నారు. పార్టీ ధిక్కార చర్యలకు పాల్పడుతున్న పల్లా అధిష్టానానికి క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేశారు. జిల్లాకు ప్రభుత్వ వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలి అన్నది సర్కార్ లక్ష్యం. వచ్చే ఏడాది మరో 8 కాలేజీలు ప్రారంభిస్తాం. ఏటా 10,000 మంది వైద్యులను తయారు చేసే స్థాయికి తెలంగాణ చేరుకుంది అని గత నెల 15న 9 మెడికల్ కాలేజీల ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలివి. అయితే ప్రభుత్వ లక్ష్యం గొప్పదే అయినా కాలేజీల్లో తగిన సౌకర్యాలు కల్పించకపోవడం విద్యార్థుల పాలిట శాపంగా మారింది. జాతీయ వైద్య కమిషన్ నిబంధనల మేరకు సౌకర్యాలు కల్పించాల్సి ఉండగా ప్రభుత్వం దాన్ని పూర్తిగా విస్మరించింది. ఓవైపు తరగతులు ప్రారంభమైనా బోధనకు తగినంత మంది అధ్యాపకులు లేరు. విద్యార్థులు ప్రాక్టికల్ శిక్షణ పొందేందుకు ల్యాబ్లు అందుబాటులోకి రాలేదు. తరగతుల నిర్వహణకు సరైన భవనాలు లేవు. విద్యార్థులు ఉండేందుకు తగిన హాస్టళ్లు లేవు. దీంతో అరకొర వసతులు, సౌకర్యాల నడుమ తమ చదువు సాగేదెలా అని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గత 2 ఏళ్లలో కొత్తగా 17 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసింది. గత ఏడాది సంగారెడ్డి, జగిత్యాల, కొత్తగూడెం, వనపర్తి, మంచిర్యాల, మహబూబాబాద్, నాగర్ కర్నూలు, రామగుండంలో వైద్య కళాశాలను ప్రారంభించగా ఈ ఏడాది ఆసిఫాబాద్, కామారెడ్డి, ఖమ్మం, వికారాబాద్, జనగామ, సిరిసిల్ల, నిర్మల్, భూపాలపల్లి, కరీంనగర్ జిల్లాలో 100 చొప్పున సీట్లతో కాలేజీలను ప్రారంభించారు. అయితే వీటిలో 1, 2 మినహా ఏ కాలేజీలోనూ పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయలేదు. దసరా పండుగకు ప్రయాణికులకు క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు టీఎస్ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. బతుకమ్మ, దసరాకు సొంతూళ్లకు వెళ్లే వారి సౌకర్యార్థం 5,265 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని ప్లాన్ చేసింది. అక్టోబర్ 13 నుంచి 25వ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. ఈ ప్రత్యేక బస్సుల్లో 536 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యాన్ని సంస్థ కల్పించింది. అక్టోబర్ 22న సద్దుల బతుకమ్మ, 23న మహానవమి, 24 దసరాకు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో ఆయా రోజుల అవసరాన్ని బట్టి మరిన్ని ప్రత్యేక బస్సులను నడపనుంది. హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి రాష్ట్ర నలుమూలలతో పాటు ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలకు ప్రత్యేక బస్సులు నడుస్తాయి. హైదరాబాద్లో ప్రధాన బస్టాండ్లైన ఎంజీపీఎస్, జేపీఎస్, సిబిఎస్లతో పాటు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే కేపీహెచ్బీ కాలనీ, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఉప్పల్ బస్టాండ్, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, ఆరంఘర్ తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను సంస్థ నడిపించనుంది. పండుగ రోజుల్లో ఎంజీపీఎస్ ఉప్పల్, ఎంజీపీఎస్ జేపీఎస్, ఎంజీపీఎస్ ఎల్బీనగర్ మార్గాల్లో ప్రతి 10 నిమిషాలకు సిటీ బస్సును అందుబాటులో ఉంచనుంది. అక్టోబర్ 21 నుంచి 23 వరకు ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రెగ్యులర్, స్పెషల్ సర్వీసులను ఎంజీపీఎస్ నుంచి కాకుండా వివిధ ప్రాంతాల నుంచి నడపాలని సంస్థ నిర్ణయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ నెలలో వస్తు సేవల పన్నుల వసూళ్లు వార్షిక ప్రాతిపదికన 10% వృద్ధితో 1.62 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. గత ఏడాది సెప్టెంబర్లో జీఎస్టీ వసూళ్లు 1.47 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఆదివారం కేంద్ర ఆర్థిక
శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఈ ఏడాది సెప్టెంబర్లో జీఎస్టీ వసూళ్లు 1,62,712 కోట్లుగా ఉన్నాయి. జీఎస్టీ వసూళ్లు 1.6 లక్షల కోట్లకు ఎగువన ఉండడం ఇది 4వ నెల. సెప్టెంబర్లో సెంట్రల్ జీఎస్టీ 29,818 కోట్లు, స్టేట్ జీఎస్టీ 37,657 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ 83,623 కోట్లుగా నమోదైంది. సెజ్ రూపంలో మరో 11,613 కోట్లు వసూలయ్యాయి. మరోవైపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో మొత్తం జీఎస్టీ వసూళ్లు 9,92,508 కోట్లుగా ఉన్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సగటున ప్రతి నెల వసూళ్లు 1.65 లక్షల కోట్లుగా ఉన్నాయని పేర్కొంది. జీఎస్టీ ఆదాయ పరంగా ఈ ఆర్థిక సంవత్సరానికి రికార్డు ఆరంభం లభించింది. ఏప్రిల్లో స్థూల వసూలు సరికొత్త జీవితకాల గరిష్ట స్థాయి 1.87 లక్షల కోట్లకు ఎగబాకాయి. ప్రతి నెల వసూలు 1.6 లక్షల కోట్ల ఎగువన ఉండడం సాధారణమైపోయింది. ఈ పండుగల సీజన్లో జీఎస్టీ ఆదాయం మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని కేపీఎంజీ పార్ట్నర్ అండ్ పరోక్ష పనుల విభాగ నేషనల్ హెడ్ అభిషేక్ జైన్ తెలియజేశారు. భారత్ అమెరికా సంబంధాలు ఎన్నడూ లేనంతగా పెరిగాయని విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ అన్నారు. రెండు దేశాలు ఒకరినొకరు అత్యంత వాంఛనీయమైన, అనుకూలమైన, సౌకర్యవంతమైన భాగస్వాములుగా చూసే స్థితికి చేరుకున్నాయని తెలియజేశారు. చంద్రయాన్ తరహాలోని ఈ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు చంద్రుడిపైకి అంతకు మించి వెళ్లాయని ఉద్ఘాటించాయి. భారత రాయబార కార్యాలయం శనివారం నిర్వహించిన సెలబ్రేటింగ్ కలర్స్ ఆఫ్ ఫ్రెండ్షిప్ కార్యక్రమంలో పాల్గొనేందుకు అమెరికా నలుమూల నుంచి ఇండియా హౌస్కు తరలివచ్చిన వందలాది మంది జాతీయ అమెరికన్లను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యలు చేశారు. తమ బంధం ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది అన్నారు. ఈ బంధాన్ని వేరే లెవెల్కి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నామని జయశంకర్ చెప్పారు. అమెరికా మద్దతు లేకుండా G20 సదస్సు విజయవంతమయ్యేది కాదు అన్నారు. ఇది భారత అమెరికా భాగస్వామ్యానికి దక్కిన విజయంగా అభివర్ణించారు. అమెరికాలో గత ప్రధానుల పర్యటనతో పోలిస్తే ఇటీవల మోదీ పర్యటన భిన్నమైంది అన్నారు. గతంలో భారత్ అమెరికా ఒకదానితో ఒకటి ఒప్పందాలు మాత్రమే కుదుర్చుకునే పని ఇప్పుడు కలిసి పనిచేస్తున్నాయి అని వివరించారు. ద్వైపాక్షిక సంబంధాల నిర్మాణంలో మన ఆటగాళ్లు 15 పతకాలు సొంతం చేసుకున్నారు. అథ్లెట్లు సూపర్ షోతో 9 మెడల్స్ సాధించారు. స్టీపుల్ చేజ్లో అవినాష్ సబ్లే, షాట్పుట్లో తజిందర్ పాల్ పసిడి పతకాలతో సత్తా చాటారు. తెలుగు అథ్లెట్లు జ్యోతి ఎర్రాజీ, నందిని రజత కాంస్యాలతో మెప్పించారు. షట్లర్లో కిడాంబి శ్రీకాంత్, సాత్వికులతో కూడిన బ్యాడ్మింటన్ జట్టు టీం ఈ ఈవెంట్లో రజతం అందుకుంది. షూటింగ్ పోటీల చివరి రోజు మనోళ్లు జోరు కొనసాగిస్తూ ఒక స్వర్ణం, మరో రజత కాంస్యాలతో ఘనంగా ఆసియాడ్ను ముగించారు. హైదరాబాద్ స్టార్ షూటర్ కైనన్ చెన్నై టీం ఈ ఈవెంట్లో స్వర్ణం, వ్యక్తిగత విభాగంలో కాంస్యంతో డబుల్ ధమాకా సృష్టించారు. ఇక బాక్సర్ నిఖత్ జరీన్ కాంస్యంతో సరిపెట్టుకుంది. మొత్తంగా భారత్ పతకాల సంఖ్య హాఫ్ సెంచరీ దాటింది. అటు అథ్లెట్లు, ఇటు షూటర్లు అద్భుతంగా రాణించడంతో ఆసియా క్రీడల్లో ఆదివారం నాడు భారత్కు పతకాలు వెల్లువెత్తాయి. షూటర్లు ఆఖరి రోజు చెలరేగడంతో మన ఖాతాలో మరో 3 పతకాలు చేరాయి. పురుషుల ట్రాప్ టీం విభాగంలో పృథ్వీరాజు తొండమాన్, కైనన్ చెన్నై, జోరావర్ సింగ్ సంధు కూడిన భారత త్రయం 361 పాయింట్ల ఆసియాడ్ రికార్డుతో పసిడి పథకం చేజిక్కించుకుంది. కువైట్ రజతం, చైనా కాంస్య పథకం దక్కించుకున్నాయి. మనీషా కీర్, ప్రీతి రజక్, రాజేశ్వరి కుమారితో కూడిన భారత జట్టు మహిళల ట్రాప్ టీం కేటగిరీలో రజత పథకం కైవసం చేసుకుంది.